భారత్పై యుద్ధంలో పాకిస్తాన్కు టర్కీ సాయం చేస్తోంది. గత రాత్రి డ్రోన్లతో భారత్పై అటాక్ చేసిన పాకిస్తాన్ ఆ డ్రోన్లన్నీ టర్కీ నుంచి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 400 డ్రోన్లను నేలమట్టం చేశామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కూలిన డ్రోన్స్ అన్ని మేడ్ ఇన్ టర్కీగా గుర్తించామన్నారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న టర్కీ మొదటి నుంచి ఆ దేశానికి మిత్రదేశంగానే ఉంది. దీంతో టర్కీ పాకిస్తాన్కు యుద్ధ సాయం చేస్తోంది. ఇష్యూకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, యుద్ధంలో పాకిస్తాన్ కి టర్కీ సాయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్? ఎస్ సౌజన్య, పాకిస్తాన్ ఏదైతే డ్రోన్లను మిసైల్స్ను ఉపయోగించిందో వాటిని చూసినట్టయితే అంటే ఇండియాలో దొరికినటువంటి వాటి శకలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపినటువంటి క్రమంలో వాడిన శకలాలు కావచ్చు, మిసైల్కి సంబంధించిన వాటిని వాటితో పాటు డ్రోన్లకు ఇవన్నీ కూడా టర్కీకి చెందినట్లుగాను ఇటు భారత రక్షణ రంగం గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్కు అదేవిధంగా టర్కీకి ఉన్నటువంటి సంబంధంతో కూడా పాకిస్తాన్కు టర్కీ అంటే 400 డ్రోన్లను అదేవిధంగా మిసైల్స్ను సప్లై చేసినట్లుగాను ఇప్పటికే భారత ఆర్మీ రంగం గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద ఇలాంటి క్రమంలో చూసినట్టయితే నిన్న రాత్రి 36 చోట్ల 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూనే ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ డ్రోన్లను అదేవిధంగా మిసైల్స్ను ఉపయోగించినటువంటి క్రమంలో పాకిస్తాన్ చర్యలను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో భారత త్రివిధ దళాలన్నీ కూడా మొత్తానికి వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా వారి కుట్రలను తిప్పుకొడుతుంది. మరోవైపున చూసినట్టయితే ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా పూంచ్, రాజౌరి, కోట్కు సంబంధించి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా గుజరాత్, పంజాబ్తో పాటుగా ఇలా మొత్తం ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఇటు పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. అదేవిధంగా భయోత్పాదక కల్పించేలాగా కూడా ఈ కాల్పులకు తెగబడుతూ కూడా పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇలాంటి చర్యల వ్యవహారంలో కూడా ఎప్పటికప్పుడు డ్రోన్లను ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేస్తూ గాల్లోనే, అంతేకాకుండా మిసైల్స్ను కూడా ఉపయోగించినటువంటి క్రమంలో వాటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. భారత ఆర్మీ రంగం అంతా కూడా పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో రెచ్చగొట్టేకి సంబంధించినటువంటి ధోరణులకు పాల్పడుతుంది. అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి స్థావరాలపైననే ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే డిఫెన్స్ రంగాలతో పాటుగాను మందిరాలను అదేవిధంగా విమానాశ్రయాలను టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే మరోవైపున చూసినట్టయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ రంగం పైన కూడా వాటికి ఉన్నటువంటి బలాలు అదేవిధంగా బలహీనతకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పటికే భారత్ చాలా వరకు పటిష్టంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్యలతోటి ముందుకు కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అటాక్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ చాలా వరకు భారీగా ఆయుధ సంపత్తిని కోల్పోయింది. మరోవైపున చూసినట్టయితే ఈ పాకిస్తాన్కు సహాయపడుతున్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. మరోవైపున చూసినట్టయితే నిన్న రాత్రికి పాకిస్తాన్ ఒకేసారిగా డ్రోన్లను ప్రయోగించడం అదేవిధంగా మిసైల్స్ను ఉపయోగించినటువంటి క్రమంలో వాటికి సహాయం చేస్తున్నటువంటి దేశాలు ఏవని ఆరా తీసినటువంటి క్రమంలోనే మొత్తం ఒక విమానంలో 400 డ్రోన్లు అదేవిధంగా కొంతమంది టర్కీకి చెందినటువంటి సైనికులు వారికి సహాయం అందించినట్లుగాను ఇప్పటికే భారత ఆర్మీ రంగం రక్షణ దళాలన్నీ కూడా గుర్తించినటువంటి క్రమంలో ఇక ప్రతివ్యూహాలకు సంబంధించిన వ్యవహారంలో ఇక భారత్ చాలా వరకు అలర్ట్గా ఉంది. ఎందుకంటే నిన్న చూసినట్టయితేనే 36 చోట్ల ప్రధానంగా టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ చాలా భయోత్పాతం కలిగేలాగా సామాన్య జనాన్ని టార్గెట్ చేయడం అదేవిధంగా ఇప్పటికే 16 మందిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా పూర్తిగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తుంది. మరోవైపున చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏకతాటిపైన కూడా నడుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని అంతమొందించేందుకు తామంతా కూడా ఇటు ఆర్మీ రంగానికి కూడా అదేవిధంగా త్రివిధ దళాలకు తామంతా కూడా సహాయపడతాము. అదేవిధంగా మేమంతా కూడా చాలా వరకు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని చెక్కు చెదరలేదు. అదేవిధంగా
భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా సమర్థిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ మొత్తం త్రివిధ దళాలతోటి కూడా ఎప్పటికప్పుడు పూర్తి వ్యవస్థనంతా కూడా పటిష్టపరుస్తుంది. అదేవిధంగా మాస్టర్ మైండ్ తోటి కూడా ఓ వైపున మోదీకి సంబంధించిన ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా అజిత్ దోవల్ డైరెక్షన్ సంబంధించిన వ్యవహారంలో ఎప్పటికప్పుడు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రితో పాటుగాను హోంమంత్రిత్వ శాఖ అయినటువంటి అమిత్ షా పూర్తిగా ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. అదేవిధంగా భారతదేశానికి ఉన్నటువంటి ఆర్మీ డిఫెన్స్ సంబంధించినటువంటి బలాలకు సంబంధించిన వ్యవహారంలో పటిష్ట పరిస్థితి కూడా ఇక మిసైల్స్ని ఎట్లా ఉపయోగించాలి, అదేవిధంగా ఆర్మీని ఏ రకంగా దించాలి, అదేవిధంగా ఎయిర్ స్ట్రైక్ను కూడా ఏ విధంగా కొనసాగించాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నదే లక్ష్యంతో మాత్రమే ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ 2 కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి వివరాలను మాత్రం తాము ఇప్పటికప్పుడే వెల్లడించలేమంటూ కూడా ఓ వైపున వైమానిక సంబంధించి కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి డిఫెన్స్ రంగాలకు సంబంధించినటువంటి చీఫ్లు కూడా తాము ఈ సీక్రెట్ని పాటిస్తామని చెప్తున్నారు. మరోవైపున చూసినట్టయితే భారత్ చాలా బలంగా ఉంది. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతుందని చెప్తుంది. అదేవిధంగా పాకిస్తాన్కు సహాయపడుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటి వరకు చూసినట్టయితే టర్కీ కూడా డ్రోన్ల సహాయం కావచ్చు, మిసైల్ సంబంధించినటువంటి సహాయ సహకారాలు, ఆయుధ సంపత్తి కూడా సహకారాన్ని అందిస్తుందనే విషయం కూడా భారత్ పూర్తిగా తెలుసుకుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో IMF సంబంధించినటువంటి అంటే వాటికి కూడా ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే భారత్ కూడా ఓ వైపున ఈ అంశాన్ని కూడా లేవనెత్తుతా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల సహాయము, అదేవిధంగా పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ రంగం అంతా కూడా పూర్తిగా అంటే టెర్రరిస్టులు ఆర్మీ అంతా కలిసి కూడా భారత్ పైన ఎక్కుపెట్టి అదేవిధంగా ఇక్కడ భయోత్పాతకం కలిగించేలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద చూసినట్టయితే టెర్రరిస్టులతోటి పాకిస్తాన్ ఆర్మీ కలిసి పనిచేస్తున్నటువంటి క్రమంలో టర్కీ కూడా ఇందులో యాడ్ అయి ఉంది. కాబట్టి ఇక భారత్ సంబంధించినటువంటి ప్రతివ్యూహాలతోటి కూడా ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని ఇప్పటికే త్రివిధ దళాలన్నీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఇక రాత్రికి ఏ సంఘటన ఎలాంటి ఘటన అయినా ఎదుర్కొనేందుకు గాను తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. LOCకి సంబంధించినటువంటి బార్డర్లో పూర్తిగా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మరోవైపున చూసినట్టయితే ఎప్పటికప్పుడు భారత్ ఆర్మీ డిఫెన్స్ సంబంధించినటువంటి రంగాలన్నీ కూడా చాలా వరకు అలర్ట్గా ఉన్నాయి. సౌజన్య.